నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో ఇది ఏంటంటే లైక్ నా వాచ్ కలెక్షన్ వీడియో. నా వాచ్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను, దాన్ని ఎలా పేరప్ చేస్తున్నాను డిఫరెంట్గా అని. సో ఈ వీడియో అనమాట. సో యాక్చువల్లీ ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇవి నా వాచెస్ అండ్ బ్రాస్లెట్స్ పెట్టుకుని స్టోర్ చేసుకునే బాక్స్, ఇది మీకు తెలుసు. అండ్ ఇంకా ఫస్ట్ నా వాచ్ చూపిస్తాను నేను. ఇది నా వాచ్ జోకర్ అండ్ విచ్, ఇదే జోకర్ అండ్ విచ్ వాచ్. నాకు తెలిసి ఇది మీ అందరికీ చాలా ఇష్టమని, నాకు కూడా చాలా ఇష్టం. ఫస్ట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది తీసుకోవాలని. ఫైనలీ నా 19th బర్త్డే అప్పుడు 20th బర్త్డేకి నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చిన వాచ్ ఇది. జనరల్గా మేము బర్త్డేస్ ఏమైనా వస్తే మేము ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాము. ఎలాగో ఫ్రెండ్స్ అందరూ లైక్ 200-300 కలెక్ట్ చేసుకొని. సో నేను ఇచ్చిన ఐడియా నా ఫ్రెండ్స్కి ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళ బర్త్డేస్ అప్పటి నుంచి కూడా మనకేం నచ్చిందో అది ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏది కావాలి అనుకుంటున్నారో అది ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఏదో మనకి నచ్చింది ఇచ్చే కన్నా వాళ్ళకి నచ్చింది ఇస్తే వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా అనే కాన్సెప్ట్తో మేము ఎప్పుడు మా బ్యాచ్లో ఎవరు బర్త్డేస్ అయినా అలాగే ఇచ్చేవాళ్ళం. సో ఫర్ సపోజ్ ఎవరికైనా వాళ్ళకి షూ కొనుక్కోవాలని ఉంది అంటే వాళ్ళకి అది కొనిచ్చేవాళ్ళం. అలా నా దగ్గర ఆల్మోస్ట్ ఇంకా నా టర్న్ వచ్చేసరికి నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి తెలుసు సానుత దగ్గర అన్నీ ఉంటాయి, దానికి ఏమి ఇవ్వాలి అనుకునేటప్పుడు వాళ్ళు నాకే వచ్చి అడిగారు అనమాట, ఏం తీసుకుందాం అనుకుంటున్నావు అంటే నేను వెంటనే వాళ్ళకి ఈ వాచ్ చెప్పాను. నాకు జోకర్ అని ఇదైతే నేను మెయిన్లీ ఏం చూసుకున్నానంటే వాళ్ళు కూడా కొని ఇచ్చేయగలిగేలా ఉండాలి. సో ఇదైతే వాళ్ళు కొనేసి ఇవ్వగలరని చెప్పేసి ఇది నేను చూస్ చేసా. అప్పుడు ఇది ఫస్ట్, దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఇది ఫస్ట్ 2000 సమ్వాట్ 1500 అబవ్ ఉండింది. బట్ సడన్గా రేట్ డ్రాప్ అయిపోయింది, 80% ఆఫ్. ఆ ఆఫర్ ఇప్పటికీ కూడా ఉంది. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే జోకర్ అండ్ విచ్ వెబ్సైట్ ఉంటుంది కదా, నేనైతే ఇన్స్టాగ్రామ్లో జోకర్ అండ్ విచ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఉంటుంది. అలా వెళ్ళి కొనుక్కున్నాను. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు, నేను కూడా అలానే వెళ్ళి కొనుక్కున్నాను అప్పుడు. సో అలా వెళ్ళి కొనుక్కున్నాను నేను. సో అప్పుడు నాకు ఇది ఫస్ట్ 2000 లైక్ అలా పడ్డది. బట్ సడన్గా 80% ఆఫర్లో మొత్తం ప్రైస్ ఒకేసారి డ్రాప్ అయిపోయింది. సో అప్పుడు నేను ఫస్ట్ అమెజాన్లో కొనుక్కున్నాను. సో ఫస్ట్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. నేను ఇందాక నుంచి 2K అంటున్నాను కదా, అమెజాన్లో 1500కి ఎంతకో ఆర్డర్ చేస్తాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. తర్వాత నాకు ఇక్కడ వెబ్సైట్లో తక్కువకి వచ్చిందని ఆఫర్ వచ్చింది. సో వెంటనే అమెజాన్ది రిటర్న్ పెట్టేసి వెబ్సైట్లోనే ఆర్డర్ చేశాను. అలా మొత్తానికి ఈ వెబ్సైట్లో తీసుకున్నాను ఈ వాచ్. సో ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే ఫస్ట్లీ కాదు, నేను కూడా మీలాగే ఫస్ట్ అమెజాన్లో ఆర్డర్ చేసుకొని వెబ్సైట్లో ఆఫర్ ఉందని కానీ అది క్యాన్సిల్ చేసేసి ఇక్కడ పెట్టుకున్నా. సో దీనికి ఇది ఎలా వస్తుందంటే లైక్ దీంతో పాటు ఒక బ్రాస్లెట్ వస్తుంది. నాకు ఎప్పటి నుంచో కూడా వాచెస్ అంటే నార్మల్గా పెట్టుకుంటే నాకు నచ్చదు, వాచ్తో పాటు ఒక బ్రాస్లెట్ ఏదైనా ఉండాలి. దీనికి ఒక బ్రాస్లెట్ కూడా ఇచ్చాడు వాడు, ఇప్పుడు ఇది సరిపోవట్లేదు దీనికి. ఇలా వాచ్తో పాటు దీనికి ఇలా బ్రాస్లెట్తో పాటు తీసుకున్నా. దీని మీద జోకర్ అండ్ విచ్ అనే బ్రాండ్ నేమ్తోనే వస్తుంది. ఇది ఎలా అంటే మనం ఎలా అయినా వేసుకోవచ్చు. నాకు చాలా పర్సనల్గా నాకు చాలా ఇష్టం వాచెస్కి ఇలా బ్రాస్లెట్స్ ఉంటే మాత్రం. దట్టు బ్రాస్లెట్స్ ఇన్ ద సెన్స్ ఇలాంటి చైన్ బ్రాస్లెట్స్ సెట్ అవ్వదు నాకు, ఇలాంటి గాజులా కనిపిస్తాయి కదా అలాంటి బ్రాస్లెట్ ఉండాలి. ఈ బ్రాస్లెట్ పక్కన వాచ్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడంటే ఈ మోడల్ లాంచ్ అయ్యింది, బట్ నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని, నార్మల్ 200-300కి స్ట్రీట్స్ మీద ఉంటాయి కదా వాచెస్, అవి తీసుకొని వాటికి ఇలాంటి మీషోలో కొనుక్కున్న బ్రాస్లెట్స్ అవి పేరప్ చేసేదాన్ని. ఫస్ట్ నుంచి కూడా నాకు అలానే ఇష్టం, వాచ్ అంటే పక్కన ఏదో ఒక బ్రాస్లెట్ ఉండాలి. సో ఆ తర్వాత నాకు ఇది కనిపించింది, ఈ బ్రాండ్ జోకర్ అండ్ విచ్లో కూడా ఇలాగా బ్రాస్లెట్ విత్ వాచ్ లాంచ్ అయిందని తెలియగానే నాకు ఇంకా ఫస్ట్ అప్పుడే నా బర్త్డే వచ్చింది. నా ఫ్రెండ్స్ ఏం కావాలని అడగగానే వాళ్ళకి ఇది ఇచ్చేయండి అని చెప్పా. సో అలా ఇట్ కమ్స్ విత్ అ బ్రాస్లెట్ అండ్ అ వాచ్. ఈ బ్రాస్లెట్ ఇంకా మంచిగా వస్తుంది. ఎలా అంటే ఈ బ్రాస్లెట్ రౌండ్గా రాదు, కొంచెం ఎగ్ షేప్లో వస్తుంది. సో దట్ మనకి గ్రిప్ మంచిగా ఉంటుంది. బట్ నా ఫ్రెండ్స్ ఇదేంటి ఇలా ఎగ్ షేప్లో ఉందని చెప్పి దాన్ని ఇలా ఉంచేసారు, సో దట్ అది కిందకి వెళ్ళిపోతుంది. లేదంటే పర్ఫెక్ట్గా ఇక్కడికి వస్తుంది. లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం రకరకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రాస్లెట్ అయితే కింద వేసుకోవచ్చు, లేదంటే మనం వాచ్ పైన కూడా వేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ వాచ్ వేసుకొని దానిపైన బ్రాస్లెట్ వేసుకుంటే ఒక లుక్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేసుకుంటారు, బట్ నాకు మాత్రం ఫస్ట్ బ్రాస్లెట్ ఉండాలి, దానిపైన వాచ్ ఉండాలి. సో దట్
రెండింటికి మధ్య గ్యాప్ అండ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలా ఏంటంటే వాచ్ మీద పడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం, సో అంత లైక్ అవ్వదు. సో ఇలా ఉంటే తప్ప నార్మల్గా అంత కిక్ ఉండదు అనిపిస్తుంది. సో నాకు కింద బ్రాస్లెట్ పైన వాచ్ ఉన్నది నచ్చుతుంది. సో అలా ఈ రెండింటిని పేరప్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రతిసారి నేను ఇదే బ్రాస్లెట్ వేసుకోను, ఎందుకంటే ఫస్ట్లీ పాడైపోతుంది. అండ్ ఎప్పుడు లుక్ ఒకేలా ఉండకూడదు, అవుట్ఫిట్ బట్టి బ్రాస్లెట్ చేంజ్ చేస్తాను. అలా ఇది ఓన్లీ జీన్స్ వేసేటప్పుడు, అలాంటప్పుడు క్రాప్ టాప్స్ అలాంటప్పుడు ఈ సన్న బ్రాస్లెట్ జోకర్ అండ్ విచ్ ఏదైతే ప్రింట్ ఉంటుందో అది యూజ్ చేస్తాను. నార్మల్గా అయితే నేను ఇంకా చాలా బ్రాస్లెట్స్ తీసుకున్నా, ఇవి ఇంకా తక్కువే, ఇప్పుడు నాకు ప్రజెంట్ కనిపించలేదు ఇవన్నమాట. ఇది ఫస్ట్ ఇది మీషోలో తీసుకున్నా 230 రూపీస్కి, వాటర్ ప్రూఫ్. ఇదైతే నేను డైలీ యూజ్ చేస్తున్నాను. మీరు జనరల్గా చూసే ఉంటారు నా వీడియోస్, ప్రతి వీడియోస్లో కూడా ఈ బ్రాస్లెట్ ఉంటుంది. జస్ట్ 230 రూపీస్కి తీసుకున్న, క్వాలిటీ మాత్రం నిజంగా బాగుంది. ఇది వాటర్ ప్రూఫ్, యాంటీ టార్నిష్, ఇంకా అలానే స్వెట్ ప్రూఫ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ టాప్స్ లాంటివి ఇలా కుర్తీస్ అనుకోండి, నేను ఇలా ఇది వేసుకొని దీనిపైన వాచ్ పెట్టేస్తాను. ఇది కూడా సేమ్ మంచి లుక్ వస్తుంది. మీషో బ్రాస్లెట్ మీద ఈ వాచ్ బాగుంటుంది. ఇది డైలీ వేర్గా కూడా యూస్ చేయొచ్చు. వాచ్ వాటర్ ప్రూఫ్ అంటే మాత్రం డెఫినెట్గా కాదు, ఎందుకంటే ఈ పెండెంట్ ఏదైతే ఉందో మనం టైం చేంజ్ చేస్తాం కదా, అక్కడ కొంచెం ఆల్రెడీ కలర్ పోయింది. లైక్ నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి ఇది. ఇంకా మిగిలిందంతా కూడా నేను ఎప్పుడు వాటర్లో లైక్ తగిలించలేదు, చాలా జాగ్రత్తగా చూసుకున్నాను కాబట్టి కలర్ పోలేదు. కానీ బట్ వాచ్ యాంటీ టార్నిష్ కానీ, వాటర్ ప్రూఫ్ కానీ, స్వెట్ ప్రూఫ్ కానీ అయితే కాదు. వాటర్కి ఎక్కువ తడిపేసి లైక్ వర్షంలో ఎక్కువ అలా తడిచినా కూడా కలర్ అయితే డెఫినెట్గా పోతుంది. ఇది నేను జాగ్రత్తగా దాచుకున్నాను కాబట్టి ఇంకా పోలేదన్నమాట. సో అది వాచ్ ఇలా బ్లాక్ పెండెంట్తో వస్తుంది, జోకర్ అండ్ విచ్ బ్రాండ్ది. ఇది మీరు ఆఫర్లో ఉండినప్పుడు తీసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ లేదు అంటే మాత్రం ఆగండి, మనకి ఎప్పటికప్పుడే పెడుతుంటారు లైక్ 80% ఆఫ్ అని. జోకర్ అండ్ విచ్ బ్రాండ్ లైక్ 3 మంత్స్కి ఒకసారి ఆర్ 1 మంత్కి ఒకసారి రీసెంట్ టైమ్స్లో పెడుతూనే ఉంది. సో ఆఫర్ వచ్చినంత వరకు ఆగి ఆఫర్లో తీసుకోమని చెప్తాను నేనైతే, ఎందుకంటే మనకి అప్పుడు ఓన్లీ వాచ్ అయితే 800కి అలా వస్తుంది, 800 to 900 రేంజ్లో ఓన్లీ ఇలా వాచ్. లేదు మీకు కూడా నాలాగా ఇలా బ్రాస్లెట్తోనే కావాలి అనుకుంటే ఈ రెండు కలిపి మనకి 1000 to 1100 లోపు వస్తుంది ఇలా సెట్ అయితే. సింగిల్ అయితే 800 to 900 అలా వచ్చేస్తుంది. సో మీరు 80% ఆఫర్ ఉన్నంత వరకు ఆగి తీసుకోండి. సో దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు, కానీ ఆఫర్ వస్తుంది కదా, కొంచెం మనకి తక్కువ వస్తే మీకు డబ్బులు సేవ్ అవుతుందని నేను పదే చెప్తున్నా. సో అదనమాట నా వాచ్. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్లీ నేను ఇంత లావుగా వచ్చే బెల్ట్ నాకు సెట్ అవ్వదేమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. దట్టు విత్ బ్లాక్ పెండెంట్ చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది రోజ్ గోల్డ్ షేడ్ కాదు, రోజ్ గోల్డ్ షేడ్ వస్తుంది. వాచ్ కూడా ఇలా డిఫరెంట్గా బెల్ట్ పెట్టుకోవడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దాట్స్ ఇట్. క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది, ఇప్పటికైతే బాగానే ఉంది. అండ్ మనం మంచిగా వాడుకుంటే డెఫినెట్గా ఏ క్వాలిటీ అయినా బాగుంటుంది కదా, అలా ఇప్పటికైతే క్వాలిటీ బాగుంది. సో ఇంకా దీనికి నేను రకరకాల బ్రాస్లెట్స్ యూస్ చేస్తాను. ఒక్కొక్కసారి వైట్ స్టోన్ది, ఇవన్నీ వేరే ఇన్స్టా పేజెస్లో తీసుకున్నా. ఒక్కసారి ఈ ప్లెయిన్ గ్రీన్ స్టోన్, ఇది ఇలాంటి బ్రాస్లెట్స్ నాకు ఎందుకు అంత ఇష్టమో తెలీదు, బట్ చాలా మంచి డీసెంట్ లుక్ ఇస్తాయి. సో ఇలా రౌండ్ బ్రాస్లెట్స్ తీసుకున్నా. ఇది వేరే ఇన్స్టా పేజ్ ఏదో, ఇది కూడా కడియంలా ఉంటాయి. సో చూడ్డానికైతే ఇలాంటి బ్రాస్లెట్స్ పక్కన ఈ వాచెస్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడంటే ఈ జోకర్ అండ్ విచ్, ఇంకా డానియల్ అండ్ కెలిన్ వాచ్ అనుకుంటా, ఇది ఇంకో బ్రాండ్. ఇప్పుడంటే బ్రాండెడ్ వాడుతున్నాను, కానీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు కూడా స్ట్రీట్ సైడ్ అమ్ముతారు కదా వాచెస్, 250-200 అవే యూస్ చేస్తూ ఉండే, వాటికే ఇవి పేరప్ చేస్తున్నా. బట్ సేమ్ ఇలానే ఉన్నాయి లుక్. ఇప్పుడు కొంచెం బ్రాండెడ్కి వచ్చాను, కానీ ఒకప్పుడు మనం నార్మల్ వాచెస్కి ఇలా స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో వీటిలో కూడా డూప్ మనకి స్ట్రీట్ దొరుకుతాయి కాబట్టి సో వరి ఏం లేదు. దట్స్ ఇట్ ఫర్ దిస్ జోకర్ అండ్ విచ్ వాచ్. ఇంక దాని తర్వాత నా దగ్గర డానియల్ అండ్ కెలిన్ వాచ్, బెల్ట్ టైప్ వాచ్ కూడా ఉండాలని చెప్పేసి నేను ఎలా చూస్ చేసుకుంటానంటే, ఇది లైక్ వైడ్గా ఉన్న బెల్ట్, కొంచెం పెద్దగా స్ట్రాంగ్గా అండ్ వెడల్పుగా ఉండే లైక్ ఏమంటారు బెల్ట్ టైప్ కదా, బెల్ట్ టైప్ కాదు, ఇలా వెడల్పుగా ఉంది కదా. సో
మన దగ్గర అన్నీ ఉండాలి. ఇది కొంచెం వెడల్పుగా ఉంది వాచ్ది. సో ఒకటి బెల్ట్ టైప్ ఉండాలి, ఇంకొకటి కొంచెం సన్నగా ఉండాలి. అలా ఆలోచిస్తాను. మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉండాలి. అంటే లైక్ దేనికి ఏది సెట్ అవుతుందో తెలియదు, దానికి అది సెట్ చేసుకోవాలి అవుట్ఫిట్ బట్టి అని నా ఒపీనియన్. అలా అని చెప్పి మీరు కాస్ట్లీ కొనండి అని నేను చెప్పను. నిజానికి ఇవేమంత కాస్ట్లీ కాదు. ఫస్ట్లీ ఇవన్నీ కూడా లైక్ 1000 బిలోనే. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ వెడల్పు విత్తున్న వాచ్ బెల్ట్ ఒకటి ఉంది కాబట్టి ఒక బెల్ట్ వాచ్ ఉండాలి మన దగ్గర. ఏ అవుట్ఫిట్కి ఏది సెట్ అవుతుందో మనం చెప్పలేం. సమ్ టైమ్స్ కుర్తీస్ జీన్స్ మీదకి ఈ బెల్ట్ టైప్ వాచెస్ చాలా బాగుంటాయి. వీటి మీద కూడా నేను ఇలాంటి బ్రాస్లెట్స్తోనే పేరప్ చేస్తుంటాను. ఇంకా సమ్ టైమ్స్ ఇలాంటి బెల్ట్ వాచెస్కి ఏంటంటే మన దగ్గర పెరల్ బ్రాస్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ తేలేదు, నా దగ్గర మల్టీ కలర్ పెరల్ బ్రాస్లెట్స్, సారీ ప్రొనౌన్సియేషన్, అవి ఉండేవి. ఇప్పుడు కూడా ఉంది బ్లాక్ అండ్ పింక్ది, అక్కడ ఉంది యాక్చువల్లీ, ఇక్కడ లేదు ప్రస్తుతం. సో అవి పెడితే ఇంకా మంచి డీసెంట్ లుక్ వస్తుంది యాక్చువల్లీ. ఫస్ట్లీ మా అక్క బెల్ట్ వాచెస్కి బ్రాస్లెట్స్ బాగోవు సన్నుత, స్టైలింగ్ అన్నిటికీ వర్కౌట్ అవ్వదు నీది అనేది. సో నాకు అప్పుడప్పుడు అనిపించింది ఓకే బెల్ట్కి ఈ టైప్ బాగాలేదు, సో మనం దీనికి డిఫరెంట్ ఏదైనా చూద్దామని చెప్పేసి నేను వీటికి బ్రాస్లెట్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ సైడ్ పిక్చర్ పెడతాను, మీషోలో తీసుకున్నాను 53 రూపీస్కి ఎంతో 4 కలర్స్ వచ్చాయి నాకు. వాటిని దీని పక్కన స్టైల్ చేస్తే నిజంగా చాలా బాగుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడ తేలేదు, సో అది పెట్టి చూపించుంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చి ఉండేదేమో. నేను నా షార్ట్ వీడియోస్లో పెట్టుకుంటాను చూడండి. సో అలా నేను కుర్తీస్, షార్ట్ కుర్తీస్ విత్ బెల్ ప్యాంట్స్, లూజ్ ప్యాంట్స్ అలా వేసినప్పుడు నేను ఈ బెల్ట్ వాచ్ పెడతా, దానికి అలాంటి బ్రాస్లెట్స్ పెడతాను. లుక్ చాలా బాగుంటుంది. లైట్ కలర్స్, మళ్ళీ బ్లాక్స్ అవి యూస్ చేయకండి, లైట్ బేబీ పింక్, లైట్ కలర్స్ బ్రాస్లెట్స్ ఉంటాయి కదా, వాటికి ఈ వాచ్ని పేరప్ చేస్తే ఇది బాగుంటుంది. ఇది డానియల్ అండ్ కెలిన్ వాచ్. ఇది నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్కి ఇలా ఎంటర్ అయ్యాను అనేటప్పుడు నాకొకటి మా అక్కకు ఒకటి, ఇద్దరం ట్విన్నింగ్ తీసుకున్నాము. నేనే తీసుకున్నాను అనుకుంటా ఫస్ట్. నేను తీసుకున్నా, నాకు చాలా బాగా నచ్చింది. సో మా అక్క ఏంటంటే ఇలాంటికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను. నేనేంటంటే అన్నీ కొంచెం ఉండాలి మన దగ్గర, ఒక డిఫరెంట్ ఉంటే మనం పేరప్ చేస్తే అది స్టైలింగ్ బాగుంటుంది, అవుట్ఫిట్కే లుక్ వచ్చేస్తుంది. నేను అవుట్ఫిట్తో పాటు ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అన్నిటి మీద ఆలోచిస్తాను. సో అలాగా మా అక్కకి మనసు రాదు ఫస్ట్లీ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇలా బ్రాస్లెట్స్కి వాటికి అంటే. సో ఇంకా అది ఎలాగో తీసుకోదు, మనమే కొనేసి దానికి ఇచ్చేద్దామని చెప్పి సేమ్ కలర్, సేమ్ పెండెంట్ అంతా కూడా సేమ్. నేను ఒకటి మా అక్కకు ఒకటి తీసిచ్చాను. ఫస్ట్ నేను కొనుక్కున్నా, నాకు నచ్చింది. మా అక్కకి అప్పటి వరకు వాచ్ కూడా వాడలేదు. అది అప్పటి వరకు అంటే తనకి వాచెస్ సెట్ అవ్వవు అని తన ఒపీనియన్. అప్పటి వరకు వాచెసే వాడలేదు. ఇంకా ఇలా అయితే ఇది ఈ లైఫ్కి వాచెస్ ట్రై చేయదని చెప్పి నేనే కొనేసి ఇచ్చా తనకి. సేమ్ ఇలాంటిది, ఇది నాకు 1500 to 2000 ఆ రేంజ్లో పడ్డది, గుర్తులేదు. అప్పట్లోనే 1500 to 2K. ఇప్పుడు ఈ టైపు వాచ్ తీసుకోవే అంటే ఇప్పుడు కూడా తను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తనకి సేమ్ ఇలాంటి వాచే తీసుకుందామని చూస్తున్నాను. ఎందుకంటే తనని కొనుక్కో అంటే తను ఇంకా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించదు, కొనదు. సో వై నాట్ మళ్ళీ నేనే కొందాం వాచెస్ ఇంకా దానికని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాంటిది మా అక్కకి బాగుంటుందో లేదో కామెంట్ చేసి చెప్పేయండి. సో ఇది స్టోరీ అదనమాట. దీనికి కూడా మంచిగా స్టైల్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర బ్రాస్లెట్ లేదు, ఉంటే మాత్రం చూపించేదాన్ని, చాలా బాగుంటుంది లుక్ అయితే. సో అది ఈ బెల్ట్ వాచ్. ఇంకా నెక్స్ట్ నేను మళ్ళీ ఒక జోకర్ అండ్ విచ్ బ్రాండ్ నుంచి రీసెంట్గా ఒక వాచ్ తీసుకున్నాను. ఈసారి అమెజాన్లో తీసుకున్నా. అమెజాన్లో ఎలా వస్తుంది, క్వాలిటీ అంతా ఎలా ఉంది అని. కానీ ఫస్ట్ టైం తీసుకొని వెంటనే ఇచ్చేసాను కదా, నాకు అంత ఐడియా లేదు. బట్ ఈసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. జోకర్ అండ్ విచ్ బ్రాండ్ ఇదే. నాకెందుకు జోకర్ అండ్ విచ్లో లైక్ వాచెస్ చాలా బాగుంటున్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటున్నాయి. వాటిలో ఏం తీసుకోవాలో కూడా తెలియట్లే. సో జోకర్ అండ్ విచ్ బ్రాండ్, ఇది నా సెకండ్ పర్చేస్ ఫ్రమ్ జోకర్ అండ్ విచ్ బ్రాండ్. ఇది దయచేసి చెప్తున్నాను, ప్రమోషన్ అయితే అస్సలు కాదు, నా జెన్యూన్ ఒపీనియన్. ఇది కూడా నా డబ్బులతో నేను కొనుక్కున్నాను వాచ్. సో ఇదనమాట. సెకండ్ ఇది నా దగ్గర బ్లాక్ పెండెంట్ ఉంది కదా, వైట్ పెండెంట్లో ఒకటి తీసుకుందాం. అండ్ దట్టు చైన్ కూడా ఇలా స్లిమ్గా ఉన్నది ట్రై చేద్దాం అనుకున్నా. ఇది యాక్చువల్గా ఫోటోలో స్లిమ్గానే ఉంది, బట్ బయట కొంచెం వెడల్పుగానే వచ్చింది. సో నాకు ఫస్ట్లీ నిజానికి అంతగా నచ్చలేదు, నాకు అంత సెట్ అయ్యింది అని అనిపించలేదు.
లుక్ వైజ్ అంతా కూడా సమ్ డీసెన్సీ ఈజ్ మిస్సింగ్ అనిపించింది. వాచ్ మనం పెట్టుకునేది దేనికి, డీసెంట్గా కనిపిస్తాం, మంచిగా స్టైల్ చేస్తే స్టైలిష్గా కనిపిస్తాం. నాకు ఈ వాచ్లో ఆ రెండు కూడా కనిపించలేదు. సో వై నాట్, నాకు ఇది సెట్ అవ్వలేదు అనిపించింది. ఇది ఎక్స్చేంజ్ పెట్టేద్దామా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వైట్ పెండెంటే హైలైట్ అయిపోతుంది మొత్తం హ్యాండ్ అంతట్లో. పక్కన బ్రాస్లెట్ ఉంది, ఇంకా మనం డిఫరెంట్గా స్టైల్ చేస్తాం, అవన్నీ కనిపించకుండా ఓన్లీ వైట్ పెండెంట్ ఏదైతే కలర్ ఉందో అదొక్కటే కనిపిస్తే వేస్ట్ కాబట్టి సో రిటర్న్ చేసేద్దామా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పేయండి. నా హ్యాండ్కి పెండెంట్ కూడా చాలా పెద్దది అయిపోయింది. మెయిన్లీ నాకు ఇక్కడ హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. 2.2 నా సైజ్, యాక్చువల్లీ బ్యాంగిల్ సైజ్ అయితే. ఆ సైజు జనరల్గా ఎవరికి ఉండదు. ఆ సైజు ఇక్కడ మాత్రమే అంత చిన్నది, ఎందుకో అర్థం అవ్వదు. సో నాకు పెండెంట్ పెద్దదైపోయింది అనిపించింది. సో అందుకు ఇది రిటర్న్ చేసేద్దామని ఆలోచిస్తున్నా. ఇది నాకు బిల్ చూసి చెప్తాను. 630 రూపీస్కో ఎంతకో వచ్చింది అనుకుంటా, ఎగ్జాక్ట్గా 630 రూపీస్ కలా. నిజానికి 630 రూపీస్కి అంటే ఓకే, ఒక వాచ్ 630 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వాచ్ వచ్చింది అంటే పర్వాలేదు. బట్ నాకు డీసెన్సీ ఎక్కడో అనిపించలేదు, అందుకే రిటర్న్ పెడదాం అనుకుంటున్నా. ఒకవేళ అవ్వకపోతే నేను ఉంచేసుకుంటాను. దీనికి ఇక్కడ స్టోన్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టినప్పుడు అంత చూడలేదు ఇక్కడ స్టోన్స్ అన్నీ ఉన్నాయని. బట్ ఈ వాచ్కి స్టోన్స్ వచ్చాయి. చైన్ కూడా ఉంటే ఇంకొంచెం స్లిమ్గా ఉండాలి. అంటే మనకి ఇక్కడ చూడడానికి ఈ విత్ స్లిమ్గానే ఉంది కానీ బట్ బయట కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది నా హ్యాండ్కి. సో అంత సెట్ అయ్యింది అని నాకు అంత అనిపించలేదు. అండ్ 600కి క్వాలిటీ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ అంతా ఓకే. బట్ మోడల్ లుక్ నాకు ఓవరాల్గా అంత నచ్చలేదు. ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా కొంచెం మంచిగా స్టైల్ చేసి వాచ్తో. ఇన్ కేస్ నచ్చకపోతే ఐ విల్ రిటర్న్ ఇట్. ఎందుకంటే మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు ఇది నాకు ఎలా ఉంటుంది, నాకు సెట్ అయిందా లేదా అని. నాకు మెయిన్లీ ఎందుకు నచ్చలేదంటే ఓన్లీ ఆ వైట్ హైలైట్ అయిపోతుంది. సో నా వరకు నేను ఏదైనా యాక్సెసరీ వేసాను అంటే ఆ యాక్సెసరీ నాకు లుక్ వచ్చేటట్టు ఉండాలి. అది హైలైట్ అయిపోతాను, నాకు అంత హైలైట్ చేసి చూపించను అంటే మాత్రం నేను అవి యూస్ చేయను. సో నేను యూస్ చేసేది ఏదైనా నన్ను హైలైట్ చేసేటట్టు ఉండాలి. సో అందుకే ఇది ఆలోచిస్తున్నా, ఉంచుతామా రిటర్న్ ఇచ్చేద్దామా అని. సో అదనమాట ఈ వాచ్ నాకు 630 రూపీస్ వచ్చింది. క్వాలిటీ అంతా సూపర్, బ్రాండ్ జోకర్ అండ్ విచ్ది. ఇది మనకి అమెజాన్లో ఉంది. ఇంకా అలానే నేను వెబ్సైట్ అన్నాను కదా, ఇన్స్టాలోకి వెళ్ళి వెబ్సైట్ ఉంటుంది వాళ్ళ ఇన్స్టా బయోలో, ఆ బయోలో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం అంటే నాకు అమెజాన్ పే బ్యాలెన్స్లో మనీ ఉండిపోయిందని అవి వాడడానికని ఇది తీసుకున్నాను నిజానికి. లేదంటే నేను డైరెక్ట్ వెబ్సైట్కే వెళ్ళేదాన్నేమో. నాకు వెబ్సైట్ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి స్లైట్గా క్వాలిటీ డిఫరెన్స్ ఉందేమో అనిపిస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే మాత్రం క్వాలిటీ వైజ్ కలర్ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఎక్కడో ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాచ్ పెట్టుకుంటే చాలా రిచ్ అండ్ గ్రాండ్ లుక్, దీని కలర్ కానీ దీని ఫినిషింగ్ కానీ అంతా. అదే సేమ్ బ్రాండ్లో మళ్ళీ ఇంకో వాచ్ అమెజాన్లో తీసుకుంటే నాకు అలా అస్సలు ఈ రిచ్నెస్ కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. రోజ్ గోల్డ్ కూడా షేడ్ వేరేగా ఉంది. ఈ రోజ్ గోల్డ్ నేను కొన్నప్పటి నుంచి ఇప్పటికి ఇదే షేడ్. ఈ షేడ్ పెట్టుకోవడం వల్ల హ్యాండ్ ఇంకా లుక్గా కనిపించేది. షేడ్స్ ఆల్సో మ్యాటర్ సమ్ టైమ్స్. ఓకే, మన స్కిన్ టోన్కి షేడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ షేడ్ ఏంటంటే ఇది మెరిసిపోతుంది, నన్ను డల్ చేసేస్తుంది అని నాకు అనిపించింది. సో అందుకే వెబ్సైట్ నుంచి అమెజాన్కి వచ్చేసరికి స్లైట్ డిఫరెన్స్ ఉంది అని అయితే నాకు అనిపించింది. సో అదనమాట ఈ వాచ్. ఇది చూస్తాను ఒకసారి ఫిట్టింగ్ అంతా నాకు మంచిగా లేదు. అండ్ మెయిన్లీ ఇది చాలా లూజ్ అయిపోయింది కూడా ఫస్ట్లీ. అంత మంచిగా అనిపించకపోతే ఐ డెఫినెట్లీ రిటర్న్ ఇట్. సో అంతే అనమాట నేను తీసుకున్న వాచెస్ వీడియో. చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. అయితే కొంతమంది అయితే నా ఫ్రెండ్స్కి కాల్ చేసిన, లైక్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ తన వాచ్ ఎక్కడ తీసుకుంది, వాచ్ డీటెయిల్స్ అడుగుతున్నా, చెప్పట్లేదు, నీకు చెప్తుందా అలా అడిగితే నాకే అయ్యో వీళ్ళు ఫ్రెండ్స్ నుంచి కూడా అడిగిస్తున్నారు. సో ఇంకొక క్లియర్ వీడియో చేయించేద్దామని చెప్పేసి ఇలా అనమాట. మీకు మళ్ళీ చెప్తున్నా, ఆఫర్ కావాలి కొంచెం తక్కువ రేట్లో కొనుక్కోవాలి అనుకుంటే ప్రజెంట్ అయితే బర్త్డే సేల్ ఉంది. మా అక్కకు ఆల్రెడీ ఇదే సేమ్ వాచ్ ఆర్డర్ పెడదామని వెళ్తే బర్త్డే సేల్ ఉంది. అదంతా కూడా సోది. మనం లైక్ ఎలా అంటే బై 1 get 1 ఆఫర్ ఉంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఆ ఒకటి ఎంత ఉంది, 2000 పైనే ఉంది, 2 పైన ఉంది. నేను ఈ మోడల్ చూస్తే ఇది 2200 300 అలా ఉంది. సో నార్మల్గా మనం 80% ఆఫర్లో తీసుకుంటేనే ఓన్లీ వాచ్ అయితే 800 వాచ్గా వస్తుంది కదా. ఈ బై 1 get 1 ఏంటంటే
ఎక్స్ట్రా పడుతుంది మనకి. ఇలా లేదన్నా ఒక 2 వాచెస్ కొనుక్కుంటే, ఒక వాచ్ 2K అలా పెడుతున్నారు అనుకుంటా, మనం 2 వాచెస్ కొనుక్కుంటే 1900 చిల్లరకి అలా వస్తుంది. సో నాకు పర్వాలేదు అలా అనుకున్న వాళ్ళు ఓకే, బట్ కొంచెం టీనేజర్స్ వాళ్ళకి మనకి ప్రతిదీ మనం రూపాయి దాచుకొని కొనుక్కుంటాం కాబట్టి సో వాళ్ళకి ఇలా ఏమైనా చెప్తే యూజ్ అవుతుందని చెప్తున్నా. ప్రజెంట్ అయితే బై 1 గెట్ 1 ఆఫర్ ఉంది, నిన్ననే నేను చూసాను. సో మేబీ బర్త్డే సేల్ అనుకుంటా, జోకర్ అండ్ విచ్ సమ్వాట్ వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. సో బై 1 గెట్ 1 సేల్ పెట్టింది, అలా కూడా ఆఫర్ ఉంది. లేదు మీరు 80% ఆఫర్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి, లేదు అంటే మీ ఇష్టం. సో అంతే. మరి నా వాచ్ ఫుల్ డీటెయిల్స్ ఇది అమెజాన్లో కూడా ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉందో లేదో నాకు తెలీదు. మీకు వెబ్సైట్ నమ్మకం లేదు, వస్తుందో రాదో ప్రోడక్ట్ అనుకుంటే మీరు లైక్ అమెజాన్లో కొనేసుకోవచ్చు, సేమ్ ప్రోడక్ట్ దొరుకుతుంది. క్వాలిటీ స్లైట్ డిఫరెన్స్ వస్తుంది, అందుకే నేను లైక్ వెబ్సైట్ అని 10 సార్లు చెప్తున్నా. నేను మీలాగే భయపడ్డాను ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు, నిజంగా వస్తుందా రాదా అని. ఎందుకంటే అందరం కూడా డబ్బులు పెడుతున్నాం, అందరికీ భయం ఉంటుంది. మనం లైక్ ప్రీపెయిడ్ కాదనుకుంటా, నేను క్యాష్ ఆన్ డెలివరీయే చేశాను. సో భయం అయితే ఉండేది, ప్రోడక్ట్ అసలు వస్తుందా రాదా ఫేకా అని చెప్పేసి. బట్ నాకైతే బాగానే వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. ఎప్పటి నుంచో మీరు అందరూ అంతా నా వాచ్ కోసం అడిగితే అనిపించింది ఓకే, వాళ్ళంతా లైక్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి కావాల్సింది క్లియర్గా చెప్పాలి, సమ్వాట్ మీకు హెల్ప్ అయ్యేలా ఉండాలి వీడియో అని చెప్పేసి అంత క్లియర్గా చెప్తున్నాను నేను. ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోండి అని, ఆఫర్ లేనప్పుడు తీసుకున్నా కూడా మీ ఇష్టమే. సో మరి మీకు నా వాచ్ కోసం ఎలా అనిపించింది, ఇంకా నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలి కామెంట్ చేసేయండి. అంతే మరి ఇంక వీడియో. అండ్ వీడియోకి గివ్ అవే రూల్స్ మళ్ళీ చెప్తున్నాను. గివ్ అవే ఈ మొన్నటితో ఏం అయిపోలేదు. అండ్ గివ్ అవే కోసం చెప్పాల్సిన డీటెయిల్స్ అయితే నిజంగానే చాలా ఉన్నాయి. నాకు ఎక్కడ ఇప్పుడు ఏమర్థమైందంటే, మీరు ఎంతలా నా వీడియో చూస్తున్నారంటే కనీసం గివ్ అవే విన్నర్స్ ఎవరో కూడా వాళ్ళకి తెలీదు. నేను లాంగ్ వీడియోలో గివ్ అవే విన్నర్స్ని క్లియర్గా అనౌన్స్ చేశాను, బట్ స్టిల్ వాళ్ళు అదే గివ్ అవే విన్నర్సే వచ్చి షార్ట్ వీడియోస్ కామెంట్స్లో పెడుతున్నారు, అక్క గివ్ అవే విన్నర్ ఎవరు, గివ్ అవే విన్నర్ అదే నువ్వే కదా గివ్ అవే విన్నర్ అని నేను చెప్తున్నాను. కనీసం మీరు లాంగ్ వీడియో కనీసం చూడట్లేదని అర్థమైంది. లైక్ మేబీ గివ్ అవే అన్న రోజులే వాళ్ళు పార్టిసిపేట్ చేశారేమో. అదే నాకు చాలా కొంచెం అయ్యో వీళ్ళేంటి గివ్ అవే కోసమే 10 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ చేశానో వాళ్ళలో 3 మెంబర్స్ విన్ అయ్యారు కదా, ఆ 3 మెంబర్స్ కూడా ఈ గివ్ అవే కోసమే పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు కనీసం వాళ్ళు చూడట్లేదు అనిపించింది. సో అందుకే నాకు ఒక ట్రూ, అలా అని కాదు, ఈ గివ్ అవే తర్వాత నాకు ఒక ట్రూ గివ్ అవే విన్నర్ని ఇవ్వాలనిపించింది. ఈ 3 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసేసాను, వాళ్ళకి నేను డిస్పాచ్ కూడా చేసేస్తాను. ముగ్గురులో ఒకరే నాకు అడ్రస్ ఇచ్చారు, తనంతలు తను చూసుకొని ఇచ్చింది. ఇంకొక అమ్మాయి అయితే అక్క గివ్ అవే విన్నర్ ఎవరు చెప్పండి అని అడుగుతుంది. చాలా నవ్వు వచ్చింది నాకు, నువ్వే గివ్ అవే విన్నర్ అని చెప్పాను. తన అడ్రస్ ఇంకా షేర్ చేయలేదు, ఒకే ఒకరు షేర్ చేశారు. సో వాళ్ళకి ప్రజెంట్ నేను మేబీ రేపెప్పుడో డెలివర్ చేసేస్తాను, ఎందుకంటే యాక్చువల్లీ ఉగాదికి మీ దగ్గరికి వచ్చేయాలి అవుట్ఫిట్స్ అనుకున్నాను, కానీ ఆ టైంకి అందుతాయో లేదో తెలీదు. నేనైతే ఫాస్ట్ డెలివరీ పెట్టేస్తాను, సో దట్ మీకు ఆ టైంకి అట్లీస్ట్ ఆ రోజైనా వచ్చేలాగా. అండ్ ఒక గివ్ అవే విన్నర్ని ఆల్రెడీ చూస్ చేసేసాను ఫస్ట్ నుంచి. తను నాకు నేను అడిగినా అడగకపోయినా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా తను అలా ప్రతిదీ ఫాలో అవుతుంది. ఒక గివ్ అవే రూల్ ఉన్నా లేకపోయినా గివ్ అవే అప్పటి నుంచి తను ఫాలో అవుతుంది. సో తన పేరు ఇప్పుడు రివీల్ చేయాలి అని నేను అనుకోవట్లేదు, మేబీ నా నెక్స్ట్ బ్లాగ్లో రివీల్ చేస్తాను. ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయింది, ఎందుకంటే ఫ్రమ్ 1K నేను చెప్పాను కదా మీకు, నాకు 1K రావడానికి 3 years పట్టింది. 3 years అదే 1K నుంచి 5 monthsలో 100K వచ్చిందని. ఈ 5 monthsలో ఎప్పుడు కూడా తను ఏదో గివ్ అవే రూల్ లాగే తను ప్రతిదీ ఫాలో అయ్యి ప్రతి వీడియోకి లైక్, కామెంట్ ఏంటంటే అందరూ కామెంట్ ఏదో అడిగింది కదా అని కామెంట్ చేసేస్తున్నారు. సో మీరు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక లైక్ చేయండి, ఓకే వీళ్ళకి నచ్చింది అని అనుకుంటాను. మీరు ఫేక్ కామెంట్స్ అన్నీ పెట్టేదానికన్నా ఒక చిన్న లైక్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. సో ఇంక నేను కామెంట్ అడగాలి అనుకోవట్లేదు, ఎందుకంటే నా కోసం ఇంత టైం స్పేర్ చేసి కామెంట్ పెట్టి అంత వద్దు. అండ్ నాకు అవి ఫేక్గా కూడా అనిపిస్తున్నాయి. గివ్ అవే నేను డెఫినెట్గా ఇస్తాను, మీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను, సెలెక్ట్ చేసి మీకే జెన్యూన్గా ఇస్తున్నాను. సో కామెంట్ కన్నా మీరు ఒక లైక్ చేయండి, సో దట్ మీరు ఎవరు లైక్ చేశారో నాకు తెలుస్తుంది, మీరు ఎంతమంది వీడియో ఎంతసేపు చూస్తున్నారో కూడా అన్నీ నాకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి నేను గివ్ అవే సెలెక్ట్ చేస్తాను. కామెంట్ మీకు పెట్టాలనిపిస్తే పెట్టండి, లేదంటే లేదు, బట్ ఫేక్గా అయితే వద్దు.
లైక్ అయితే మాత్రం చేయండి, లైక్ మేక్స్ మీ హ్యాపీ, అంతే గివ్ అవే రూల్స్ అయితే. ఇంకా క్లియర్గా నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఆ సీక్రెట్ గివ్ అవే విన్నర్ అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ తనకి పెద్ద గిఫ్ట్ కాకపోయినా ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. మేబీ అది అవుట్ఫిట్ అయి ఉండొచ్చు, జ్యువెలరీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అది నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. తనకి ఉగాది రోజు అలాగా చూసి ఏదైనా మంచి గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఉగాది మనకి న్యూ ఇయర్ లాగా అనమాట. మోస్ట్లీ మాకు ఉగాదిని మేము న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ న్యూ ఇయర్కి, ఈ ఉగాదికి తనకి ఏదైనా నా సైడ్ నుంచి గిఫ్ట్, ఎందుకంటే మనల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకొచ్చిన జెన్యూన్ సబ్స్క్రైబర్కి మనం ఎప్పటికైనా సరే రివర్స్లో మీకు నేను ఏమి ఇవ్వగలను చెప్పండి. సో ఈ నా దగ్గర ఉన్నవి ఒకటి ఇస్తే నాకు హ్యాపీనెస్ కాబట్టి సో తనని చూస్ చేశాను. తను ఎవరో కూడా నాకు తెలీదు, ర్యాండమ్గా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకొస్తుంది కాబట్టి తనని చూస్ చేసా. అలాగే ఎప్పటికప్పుడు ఇలా సీక్రెట్ గివ్ అవేస్ కూడా ఇస్తూ ఉంటాను. సో కొంచెం జెన్యూన్గా ఉండండి. ఇప్పటికైతే తను అయ్యింది, తన పేరు నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్గా రివీల్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియో అయినా అయ్యి ఉండొచ్చు. లేదు మీరు కూడా అలా జెన్యున్గా ఉంటే మీలో ఒకరు నా నెక్స్ట్ సీక్రెట్ గివ్ అవే విన్నర్ అయి ఉంటారు. నార్మల్ గివ్ అవేస్ ఇస్తూనే ఉంటా, ఒక మంచి సీక్రెట్ గివ్ అవేస్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. అది మీరు అయ్యి ఉండొచ్చు అని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, అలా పెడతా. అంతే మనకి వీడియో. బాయ్.